మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి 1930 కాల్ చేస్తే ఇమ్మీడియట్గా మీ అమౌంట్ ఏదైనా వాళ్ళకి వెళ్ళింది ఇమ్మీడియట్గా బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేస్తే అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. మనం మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు బ్యాంక్ వాళ్ళతో, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి. అలా 1930 కానీ నెక్స్ట్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇమ్మీడియట్గా ఎవరు కాల్ చేస్తారు? సో ఆ నెంబర్ కావాలన్నా శక్తి యాప్లో ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా గొడవ జరుగుతుంది, లేదంటే మీరు దారిలో వెళ్ళేటప్పుడు ఎవడో తాగేసి మిమ్మల్ని హరాస్ చేస్తున్నాడు, అప్పుడు ఎవరు కాల్ చేస్తారు? మీరు దారిలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఎవరు కాల్ చేస్తారు? 108. ఇది ఒక్కటే ఐడియా ఉంది, కాకపోతే దీనికి కూడా మన వాళ్ళు కాల్ చేయట్లేదు. ఇవి ఏ నెంబర్స్ కావాలని ఎనీ ఎమర్జెన్సీ నెంబర్ అన్ని నెంబర్స్ కూడా శక్తి యాప్లో పొందుపరిచి ఉంటారు. మీరు ఒక శక్తి యాప్ని SOS బటన్ ప్రెస్ చేస్తే మీరు కన్సర్న్ మీ ప్రాబ్లం అనేది చెప్తే వితిన్ 10 minutes లోపు మిమ్మల్ని రీచ్ అయ్యి పోలీస్ వారు రీచ్ అవుతారు. కన్సర్న్ మీరు ఏదైతే అనుకుంటే ఇప్పుడు సైబర్ కానీ ఏదైనా కానీ దానికి తగినట్టు వాళ్ళ అవగాహన మీకు కల్పించి మీ సమస్య అనేది తీరుస్తారనమాట. దీంతో పాటు ఈ అమ్మాయిలకైతే ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా మీరు సేఫ్ ట్రావెల్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత నైట్ ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో షెల్టర్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శక్తి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఉపయోగించుకొని మీరు పోలీస్ స్టేషన్కి రాకపోయినా పర్లేదు, శక్తి యాప్ ఒకటి ఉంటే మీ చేతిలో పోలీసు వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్లు మీ చుట్టూ ఉన్నట్టే. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఉన్నాయి మొబైల్స్. తీసుకురాని వాళ్ళు కూడా ఖచ్చితంగా రూమ్కి వెళ్ళిన తర్వాత మొబైల్ తీసుకొని ఇమ్మీడియట్గా ఈరోజు శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ కన్సర్న్ జ్యూడిక్షన్ అంటే ఈ కాలేజీ 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. 2 టౌన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మన యూత్ చాలా వరకు మర్చిపోతుంది. మనం ఒక్కసారి అంటే ఇప్పుడు కోర్టు మూవీ ఎంతమంది చూసారు? అందరు చూసారు కదా? దాంట్లో ఏం మెసేజ్ ఉంది? పోక్సో అనేది అవగాహన ఉందా? అర్థమైందా? దాంట్లో కొంతవరకే చూపించినారు. అంటే ఆ సినిమా కాబట్టి అబ్బాయిని జైలుకి పంపించడం ఇష్టం లేదు కాబట్టి అంతవరకు చూపించారు. ఎందుకంటే అలా పెడితేనే మనం చూస్తాము. జైలుకి పంపించింటే చూసింటామా? హీరో ఇదైపోతాడంటే ఎవరు పోము చూడము. కానీ రియాలిటీలో అలా ఉండదు. రియాలిటీలో పోక్సో చట్టం నమోదైందంటే ఇమ్మీడియట్గా జైలుకి పంపిస్తారు. జైలుకి పంపిస్తే అబ్బాయి కూడా జైలుకి పోయాడు కదా సినిమాలో. జైలుకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీరు చూడాల. లాస్ట్లో అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తే బయట వచ్చేస్తాడు అనేదే ఉంది మీకు. కానీ అలా ఉండదు, రియాలిటీలో అలా ఉండదు. కోర్టులో జరగడానికి కనీసం అంటే 3-4 years టైం పడుతుంది. అంతవరకు మీరు పోక్సో కేసులో ముద్దాయిగా ఉంటారు. అది ప్రూవ్ అయిందంటే ఖచ్చితంగా మీరు శిక్షకి అర్హులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అవగాహన. పోక్సో ఒకటే కాదు, చాలా కేసెస్ ఉన్నాయి. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి అది చెప్పాను. మహిళలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా మీరు తప్పు చేయాలి, ప్రేమ పెళ్ళి అనేది ఏదైనా కూడా మన ఫ్యూచర్ అంటే మన సెటిల్మెంట్ తర్వాతే ఉండాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇంత కష్టపడి పేరెంట్స్ ఏదైనా మీకు ఇంత మంచి కాలేజ్లో చదివిస్తున్నారంటే వాళ్ళ వెనక ఉన్న కష్టం విలువ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉంటేనే రేపొద్దున మీరు కూడా ఏమవుతారు? మార్నింగ్ టిఫిన్ చేయలేదు ఎవరు? మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సార్ ఉన్నారన్నా? సార్ ఈరోజు ఏమన్నారు? సో నాన్న ఎక్కువ టైం లేదు, సార్ వాళ్ళు ఇంకా మంచి మంచి విషయాలు చెప్తారు. కాబట్టి అందరూ సైబర్ నేరాలు గుర్తుపెట్టుకోవాలి, చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఇంకా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది మర్చిపోకూడదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.